అందరికీ నమస్కారం. తిరుమల గుడిలో విషాదం, బయటపడ్డ భారీ దొంగతనం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలో చోరీ జరిగింది. ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వర స్వామి హుండీలోని నగదును ఓ యువకుడు దొంగిలించాడు. ఈ దొంగతనం దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. దీని ఆధారంగానే ఆలయ భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు. శ్రీవారి ఆలయంలో నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టీల్ హుండీలో నగదును ఓ యువకుడు దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో హుండీలో కొంత నగదును తస్కరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయమంతా హుండీ సమీపంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఈ విషయాన్ని పరిశీలించిన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని గుర్తించి పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడి కోసం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆ యువకుడిని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. యువకుడిని అధికారులు తమదైన స్టైల్లో విచారించగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నారు. చూశారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడపలు లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.